ఈ మధ్య ఒక బుక్ చదవడం మొదలెట్టాను. టైటిల్ వచ్చేసి వై నేషన్స్ ఫెయిల్. సో ఇట్స్ వెరీ గుడ్ బుక్. సో దేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతాయి, ఎందుకు ఫెయిల్ అవుతాయి అనే దాని మీద సూక్ష్మంగా చెప్పాలంటే వీళ్ళు ఆథర్స్ డారన్ అసిమోగ్లు అండ్ జేమ్స్ ఏ రాబిన్సన్ వీళ్ళు గమనించింది. ఈ బుక్లో మెయిన్ థీమ్ ఏంటంటే అంటే ఇన్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, అంటే ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాడు. ఇన్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇన్క్లూజివ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్స్ట్రాక్టివ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్క్లూజివ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్స్ట్రాక్టివ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ అని రెండు రకాలుగా వాళ్ళు దీన్ని చెప్పారు. ఇన్క్లూజివ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్క్లూజివ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న చోట దేశాలు అభివృద్ధి చెందుతాయి. వెరాజ్ ఎక్స్ట్రాక్టివ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న చోట దేశాలు అభివృద్ధి చెందవు. అంటే ఏదో కొంతమంది దాన్ని మొత్తాన్ని దేశాన్నంతా దోచుకుంటూ ఉండరు, మిగతా అందరూ కూడా నానా బాధలు పడుతూ ఉంటారు. ఇది బేసికల్గా. అంటే మనం చూస్తే ఇప్పటికీ ఆఫ్రికాలో అక్కడ నియంత్రణ పరిపాలనలు, అలాగే కొన్ని ప్రదేశాలు, ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కేవలం 1-2 కులాలు ఆధిపత్యం, పొలిటికల్గా వాళ్ళే పాతుకుని పోయి ఉండటం, సో తరాల తరబడి వాళ్ళు దేశాన్ని వెళ్తూ ఉండటం, ఇటువంటి అన్నమాట కుటుంబ పరిపాలనలు, సో కులం పరిపాలనలు, సో ఇలాంటివన్నీ ఎక్స్ట్రాక్టివ్ పొలిటికల్ సిస్టమ్స్ అన్నమాట. ఎక్స్ట్రాక్టివ్ పొలిటికల్ సిస్టమ్స్ కూడా ఎటువంటి వాటిని ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీటి కింద ఉన్నప్పుడు అవి ఎక్స్ట్రాక్టివ్గానే ఉంటాయి. అయితే కొంతవరకు చిన్న దేశాల్లో అక్కడ పవర్ స్ట్రాంగ్గా ఉండటం కోసం పొలిటికల్గా ఒక స్ట్రాంగ్ సిస్టమ్, పొలిటికల్గా ఒక స్ట్రాంగ్ పార్టీ ఉండి దాన్ని ఇన్క్లూజివ్ ఎకనామిక్ సిస్టమ్స్ని ప్రోత్సహిస్తే కూడా దేశం డెవలప్ అవుద్ది. దాని ఉదాహరణ అంటే సౌత్ కొరియా అండ్ ఈవెన్ మనకి చూస్తే మన సింగపూర్ ఇలాంటి వాటిలో కూడా లాంగ్ టర్మ్ కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. సౌత్ కొరియాలో అయితే ఇనీషియల్గా వాళ్ళు నియంత్రణ ఉండేవాళ్ళు, కాకపోతే వాళ్ళు ఇన్క్లూజివ్ ఎకనామిక్ సిస్టమ్స్ని వాళ్ళు బాగా ప్రోత్సహించేవాళ్ళు. ఇది ఎలాగో కొంచెం వివరంగా చూద్దాం. వెనిస్లో ఏం జరిగింది, ఎలా వెనిస్ అనేది డెవలప్ అయింది ఒకప్పుడు, ఇప్పుడు వెనిస్ అనేది ఎలాగ మ్యూజియంగా మిగిలిపోయింది అనే దాని మీద వీళ్ళు కొంత టెక్స్ట్ ఇచ్చారు, ఒకసారి చదివి చూద్దాం. One of the key bases for the economic expansion of Venice was a series of contractual innovations, making economic institutions much more inclusive. The most famous was the Comanda, a rudimentary type of joint stock company which formed only for the duration of a single trading mission. A Comanda involved 2 partners, a sedentary one who stayed in Venice and one who travelled. The sedentary partner put capital into the venture while the travelling partner accompanied the cargo. Typically, sedentary partner put the lion's share of the capital. Young entrepreneurs who did not have wealth themselves could then get into the trading business by traveling with the merchandise. It was a key channel for upward social mobility. Any losses in the voyage were shared according to the amount of capital and the partners had put into it. If the voyage made money, profits were shared. Profits were based on 2 types of Comanda contracts. If the Comanda was unilateral, then the sedentary merchant provided 100% of the capital and received 75% of the profits. If it was bilateral, the sedentary merchant provided 67% of the capital and received 50% of the profits. And the other partner, whoever is accompanying the goods and involving in the real business, will be putting that other 3 plus 30. That 30 is 3% of the capital the other person will provide, and again he receives 50% of the profits. So studying official documents, one sees how powerful a force the Comanda was in fostering upward social mobility. These documents are full of new names.
people who have previously not been among the Venetian elite. In government documents of AD 960, 970 and 982, the number of new names comprise 69%, 81% and 65% respectively of those recorded. అంటే బికాజ్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఇక్కడ ఏంటి దీన్ని ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే నార్మల్గా ఇండియన్ సిస్టంలో వర్కింగ్ పార్ట్నర్ అని ఉంటాడు ఒకడు. నార్మల్గా ఒక పార్ట్నర్ ఏమో క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తుంటాడు, ఒక పార్ట్నర్ ఆ బిజినెస్ మీద పనిచేస్తూ ఉంటాడు. పని చేసినందుకు అతనికి దాదాపుగా వర్కింగ్ పార్ట్నర్స్ మొత్తం 100% ప్రాఫిట్, 100% క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తారు, అదర్ ఫెసిలిటీస్ అంతా ప్రొవైడ్ చేస్తారు. వర్కింగ్ పార్ట్నర్ వర్క్ చేసినందుకు ప్రాఫిట్లో అతను దాదాపుగా 30% నుంచి కొన్ని ఎక్స్ట్రీమ్ సందర్భాల్లో 50% వరకు వాళ్ళు పొందుతూ ఉంటారు. ఓన్లీ ది వర్కింగ్ పార్ట్నర్ ఎవరైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడో అతను మాత్రం సెడెంటరీ పార్ట్నర్, అంటే అతను కూర్చొని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు వెంచర్ క్యాపిటలిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. దీంట్లో దాదాపుగా 25%, 30% వాళ్ళు మీ బిజినెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళు తీసుకుంటారు, షేర్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ అంటే సాఫ్ట్ బ్యాంక్ అనేది ఆలీబాబా కంపెనీలో దాదాపుగా 25% స్టేక్స్ వాళ్ళకు ఉన్నాయి. దే ఆర్ ఓన్లీ ఇన్వెస్టర్స్ అంతే. అలీబాబా కంపెనీ నడిపేదంతా కూడా వాళ్ళ జాక్మా అండ్ ఇస్ టీమ్. సో అయితే మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు, లేకపోతే వాళ్ళు దాంట్లో షేర్లు కొనుక్కున్నందుకు సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు 25% వాళ్ళకి వాటాలు అక్కడ ఉన్నాయి. సో ఈ సిస్టంలో ఏమవుతుందంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారంటే వాల్యూ ఫర్ మనీ, ఆ డబ్బులు విలువ కూడా దానికి కూడా ఉంటుందన్నమాట. సో రెండు ఇంక్లూజివ్గా క్యాపిటల్ అండ్ వర్క్మ్యాన్, లేబర్ రెండు ఇంక్లూజివ్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ కానీ, ఆ సంస్థ కానీ, లేకపోతే ఆ దేశం కానీ డెవలప్ అవుతుంది అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మన జిఎస్టీ సిస్టమ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సిస్టంలో గవర్నమెంట్ కేవలం జస్ట్ నువ్వు బిజినెస్ చేసుకో అని చెప్పి ఒక పత్రం, రాజపత్రం, జిఎస్టీ సర్టిఫికెట్ ఇచ్చినందుకు గాను వితౌట్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా దాదాపుగా 28%, 18%, 5% ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ ఈజ్ అ జీరో ఇన్వెస్టర్ బట్ ద మ్యాక్సిమం బెనిఫిషియరీ అయింది ఈ రోజున. ఇప్పుడు మా ట్రేడర్గా లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్గా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక పార్ట్నర్తో కలిసి బిజినెస్ చేశాను అనుకోండి. ఒక ట్రేడర్ బిజినెస్ చేశాడు, ఇద్దరు పార్ట్నర్స్ కలిసి బిజినెస్ చేశారు. ఒకడు 70% పెట్టుబడి పెట్టాడు, ఒకడు 30% పెట్టుబడి పెట్టాడు, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. అప్పుడు ఫైనల్గా షేర్ ఎలా వెళ్తుందంటే నార్మల్గా మీకు 70% పార్ట్నర్ పెట్టినోడు 70% ప్రాఫిట్లో వాటా తీసుకుంటాడు, 30% పెట్టినోడు 30% వాటా తీసుకుంటాడు. ఇద్దరు కలిసి పనిచేస్తే ముందు రెమ్యునరేషన్ తీసుకుంటారు, ఆ తర్వాత ప్రాఫిట్ ఈ రకంగా షేర్ చేసుకుంటారు. సపోజు 70% పెట్టుబడి పెట్టినోడు లేకపోతే 30% పెట్టుబడి పెట్టినాడు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నప్పుడు వాడు పెట్టుబడి అయితే పెడుతున్నాడు కానీ అతను పని చేయట్లేదు కాబట్టి అతనికి కూడా దాంట్లో వాటా ఆ 30%లో ఎంతైతే వాటా ఉందో అంత 30%కి కానీ అతనికి వాటా వెళ్తుంది పెట్టుబడి పెట్టినందుకు. 70% వర్క్ చేసినోడు వాడు వాటా వాడు తీసుకుంటున్నాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఎటువంటి పెట్టుబడి పెట్టట్లేదు. ఇప్పుడు మేము ఒక 50 లక్షలు, ₹1 కోటి పెట్టి మేము సరుక్కొని బ్యాంకుల్లో లోన్లు తీసుకోనో లేకపోతే సొంత డబ్బులు ఏదో పెట్టుకొని సరుకు కొని పెట్టినప్పుడు ₹30 లక్షల ముందు ట్యాక్స్ కట్టేసి ట్యాక్స్ మీద కట్టేస్తున్నాం మేము. సో దాని మీద ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మరి ఈ బిజినెస్ మ్యాన్కి ఎటువంటి బెనిఫిట్ ఏం లేదు. సో ఆ స్టాక్ సంవత్సరం పాటు ఉండిపోతే ఆ 30 లక్షల మీద కూడా ఏదైతే ₹1 కోటి మనం పెట్టినప్పుడు 28% వర్త్ గూడ్స్ ట్యాక్స్ ఉన్న గూడ్స్ కొన్నప్పుడు 28% మీద కూడా వడ్డీ కడుతున్నాం. కానీ ఆ గూడ్స్ ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో, ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు దాదాపు సంవత్సరం పాటు దాదాపు మనకి బిజినెస్ స్తంభించిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం పాటు ఆ గూడ్స్ డెడ్ స్టాక్ ఉండిపోయినప్పుడు ఆ 30 లక్షల మీద ఎటువంటి మాకు
యాక్చువల్గా లబ్ధి ఏం లేదు. ఆ 30 లక్షలు ఇన్వెస్ట్ చేయడం వలన కేవలం గవర్నమెంట్ మాకు రాజపత్రం ఇస్తుంది, ఏమని, నువ్వు బిజినెస్ చేసుకోరా అని ఇస్తుంది, అంతే. సో దానికి 30% మేము డెట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతున్నాం. డెట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే దాని మీద మళ్ళీ ఇప్పుడు సంవత్సరం వరకు దానికి ఇంట్రెస్ట్ కూడా కడుతున్నాం మేము. ఆ తర్వాత ఫైనల్గా ఇప్పుడు మేము అమ్మి మేము రికవర్ చేసుకోవాలి. ఆ డబ్బులు మేము రికవర్ చేసుకోవడం ఆ ప్రాసెస్లో మళ్ళీ దాని మీద ఏమైనా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ కూడా నేను 1,10,00,000కి అమ్మాను అనుకోండి. 1,10,00,000కి అమ్మితే నా 70 లక్షల ఇన్వెస్ట్మెంట్కి ఏమో 7 లక్షల రూపాయలు నేను నా ప్రాఫిట్ మార్జిన్ తీసుకుంటున్నాను. 30 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీద 3 లక్షల రూపాయలు గవర్నమెంట్, 30 లక్షలు మా ఇన్వెస్ట్మెంట్ మీద గవర్నమెంట్ మళ్ళీ 3 లక్షల రూపాయలు ప్రాఫిట్ తీసుకుంటా ఉంది. సో ఇది సబబేనా? ఈ రకంగా చేస్తూ ఉంటే మరి వ్యాపారాలు నిలబడతాయా? సో నిలబడవని చాలా వ్యాపారాలు చితికిపోతున్నాయి బికాజ్ ఆఫ్ ది రీజన్స్. ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతూ ఉంది, దాని మీద బాధ్యత. మళ్ళీ ఏదన్నా చిన్న పొరపాటు కానీ జరిగినప్పుడు మళ్ళీ అధికారులు వచ్చేసి మా మీద పెనాల్టీలు వేయడము, లేకపోతే ఇంకా దాన్ని ఏదో కేసుల్లో ఇరికించడం ఇవన్నీ చేస్తుంటారు. సో ఇది కూడా ఉంది. సో ఈ జిఎస్టీ ఫైలింగ్ అనేది, నెక్స్ట్ వేబిల్స్ తీసుకోవటం అనేది ప్రతిదీ ఇంటర్నెట్ ద్వారా జరగటం. దీనికోసం మేము కంపల్సరీగా ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకోవాల్సి రావటం. ఈ జిఎస్టీస్ మళ్ళీ మేము రిటర్న్స్ వేయడానికి మళ్ళీ మేము ఆడిటర్స్, నేను వీళ్ళందరినీ అకౌంటెంట్స్ని ఎంప్లాయ్ చేయడానికి కంపల్సరీగా ఎంప్లాయ్ చేయాల్సిన అవసరం రావటం. వీటన్నిటి మూలన ఏంటంటే ఇంకా ఖర్చు పెరుగుతుంది. ఈ జిఎస్టీ అనే కాంపోనెంట్ మూలన ఖర్చు పెరుగుతుంది. 1-2 నెలలు కనుక రిటర్న్ కనుక వేయలేకపోతే ఇమీడియట్గా మీరు వేబిల్స్ బంద్ చేసేస్తున్నారు. వేబిల్స్ బంద్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బిజినెస్ మేము చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ వేబిల్ లేకుండా లేదా మనకి నెట్ కనుక స్లో అయిపోయి వేబిల్ తీయలేని పరిస్థితుల్లో గూడ్స్ కనుక రోడ్డు మీద కనుక వదిలిపెట్టామంటే ఎవరైనా ఇన్స్పెక్టర్ పట్టుకుంటే దాని మీద 100% పెనాల్టీ వేస్తున్నాడు. 100% ట్యాక్స్ మీద పెనాల్టీ వేస్తున్నాడు. అది ఎట్లా వేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైనా ప్రాఫిట్ కాంపోనెంట్ మీద కదా నువ్వు వేయాల్సిన ట్యాక్స్. మా రెస్పాన్సిబిలిటీ ఏంటి? మేము ఆల్రెడీ ట్యాక్స్ కట్టేశాం కదా. నువ్వు యాజ్ ఏ బయర్ కింద ఐ హ్యావ్ పేడ్ 100% ట్యాక్స్ అండ్ ఇట్ ఈస్ దేర్ లయింగ్ ఇన్ మై గోడౌన్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ ఐఎమ్ సెల్లింగ్ ఇట్. నేను ఆల్రెడీ ట్యాక్స్ పే చేశా. ఇప్పుడు నేను పార్ట్నర్, నువ్వు గవర్నమెంట్ నేను పార్ట్నర్స్ అయ్యాం. ఎలాగా? నేను ఆల్రెడీ ట్యాక్స్ పే చేశాను కదా. ఇప్పుడు నేను గవర్నమెంట్కి నేను ఇవ్వాల్సింది ఏంటి? ఓన్లీ ప్రాఫిట్ మీద ఏదైతే నేను ఎర్న్ చేశానో, ప్రాఫిట్ మీద ఏదైతే కాంపోనెంట్ ఉందో, జిఎస్టీ కాంపోనెంట్ ఉందో అది నేను యాక్చువల్గా కట్టాలి. అంటే ఇన్పుట్ నువ్వు ఇచ్చినా సరే నాకు ఫిజికల్గా నువ్వు నాకు క్యాష్ ఏమి ఇవ్వట్లేదు కదా, గవర్నమెంట్ నాకు క్యాష్ ఏమి ఇవ్వట్లేదు కదా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఓన్లీ పేపర్ మీద వెసులుబాటు ఇస్తుంది. నేను గూడ్సే అమ్మలేదు, ఏం చేస్తాను? గూడ్స్ అమ్మితే కదా నేను ట్యాక్స్ కట్టేది. సో కస్టమర్ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ట్యాక్స్ మొత్తం నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశానో అది ప్లస్ నేను నా వర్క్ మీద నేను ఏదైతే ప్రాఫిట్ నేను క్రియేట్ చేయగలిగానో ఆ ప్రాఫిట్లో మళ్ళీ ఈ 30% పోర్షన్ ఆఫ్ ద మార్జిన్ ఏదైతే ఆ 30%, సో ఈ రెండు కలిపి నేను మళ్ళీ రికవర్ చేసుకొని నీది నీకు కట్టాలి, నాది నేను తీసుకోవాలి. ఇది నాకు గవర్నమెంట్ ఉన్న పార్ట్నర్షిప్. మరి ఇప్పుడు సరే ఇవన్నీ కూడా మనం జిఎస్టీ, ఒక కౌన్సిల్, ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు కాబట్టి వీటిని మనం విమర్శించడం కాదు, మనం ఓన్లీ అనలైజ్ చేస్తున్నాం. నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ట్రేడర్ కింద లేదంటే ఒక జిఎస్టీ డీలర్ కింద మా రిక్వెస్ట్ ఏంటంటే మేము తీసుకున్న బ్యాంకుల రుణాల్లో 30% మీరు సబ్సిడీ అన్నా ఇవ్వండి, లేదంటే 30% మీద ఇంట్రెస్ట్ లేకుండా చేయండి. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అన్నా ఇప్పించండి. నేను ఒక 1 కోటి రూపాయలు నేను అప్పు చేశాను. అప్పు చేసినప్పుడు ఒక 30% మీద ఇప్పుడు నేను 1 కోటి రూపాయల మీద నేను 9% ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 9% కడుతున్నాం. మళ్ళీ దానికి ఆ 1 కోటి రూపాయలకి నేను కొలెటరల్ పెట్టాలి. నేను ఏదైనా ఎక్కడన్నా ల్యాండ్లో గిండో తీసుకొచ్చి పెడితే కానీ నాకు అది ఎవరు ఐఎమ్ నాట్ లైక్ లిమిటెడ్ కంపెనీ. నేను చిన్న వ్యాపారస్తుడిని, మొత్తం రెస్పాన్సిబిలిటీ నాదే. బిజినెస్ నేను సమర్థవంతంగా చేసినా సమర్థవంతంగా చేయలేకపోయినా ఎటువంటి కండిషన్స్ మీదైనా సరే నేను లాస్ అయినప్పుడు నేను ఏదైతే నా తాతలు సంపాదించిందో నేను సంపాదించిందో కాలం బాగున్నప్పుడు ఉన్నది అది కూడా పోద్ది, బ్యాంక్ దాన్ని జప్తు చేసేసుకుంటుంది. సో దట్ ఈస్ అది వేరే పాయింట్. ఇప్పుడు 100% రెస్పాన్సిబిలిటీ నాదే. ఇప్పుడు నేను తీసుకున్న 1 కోటి రూపాయల్లో 30 లక్షల రూపాయలు ట్యాక్స్ కాంపోనెంట్ మీద మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి
అది ఇప్పుడు నేను 9 లక్షల రూపాయలు నేను నెలకి ఇంట్రెస్ట్ పే చేస్తే, ₹1,00,00,000 మీద సంవత్సరానికి 9 లక్షలు ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు దాంట్లో 3 లక్షల రూపాయలు నేను అనవసరంగా పే చేస్తున్న ఇంట్రెస్ట్. నాకేమి బిజినెస్లో అది ఉపయోగపడటం లేదు. కాబట్టి ఆ 3 లక్షల రూపాయలు మీరు ఎగ్జామ్షన్ ఇప్పించండి బ్యాంకుల చేత, మీరు ఇవ్వండి బ్యాంకులకి. అప్పుడు మేము ప్రతి లోన్ మీద మీరు 30% అలా వేవ్ అవుట్ చేసి దాన్ని మీరు కనుక చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ డబ్బులు అవి మీకోసం తీసుకున్న డబ్బులు కాబట్టి మేము సంతోషంగా దాన్ని మార్కెట్లో మా డబ్బులతో పాటు దాన్ని కూడా మేము రొటేషన్ చేసి మీకు రావాల్సిన ప్రాఫిట్ మీకు ఇచ్చేస్తాం. సో బెస్ట్ థింగ్ ఏంటంటే 30% గవర్నమెంట్ మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బెటర్. గవర్నమెంట్ బికమ్స్ దెన్ ఏ ట్రూ పార్ట్నర్. అప్పుడు అది ఇన్క్లూజివ్ ఎకానమీ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఎక్స్ట్రాక్షన్ అయిపోతూ ఉంది. మేము కష్టపడుతున్నాం, మేము బరువు మోస్తున్నాం, మేము నానా రకాలుగా మా ఆస్తులన్నీ తీసుకెళ్ళి తనఖా పెట్టి మరి మీకు మేము బిజినెస్ చేస్తున్నప్పుడు మరి గవర్నమెంట్ మరి ఏదైతే చేస్తుందో మరి అది కరెక్టా కాదా అనేది మాకైతే అసలు ఈ గందరగోళంలో ఏం అర్థం కావట్లేదు. బుర్రలు పని చేయట్లేదు, మాకు మైండ్ బ్లాక్ అయిపోయి ఉంది. సో కాబట్టి దీని మీద ఎవరన్నా మీరు స్పందించి దీనికి సరైన ఒక మంచి ఇన్క్లూజివ్గా ఏదైనా సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది. అందరం కూడా అభివృద్ధి చెందుతాం దేశంలో. సో ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ లాస్ మేకింగ్ కంపెనీస్, గవర్నమెంట్ రన్ కంపెనీస్ అన్నీ రీసెంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సో ఇలాగే ఎన్ని కంపెనీలు కొంత గొప్ప లాభం చేస్తున్న ఎల్ఐసి లాంటి వాడు కూడా మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేసి వ్యాపారం అనే దాన్ని వదిలించుకుంటున్నారు. మరి అదే పని మేము కూడా చేస్తే ఏంటి పరిస్థితి? మేము వ్యాపారాలు చేయకుండా ఇంట్లో కూర్చుంటే మీరు ఏదైతే ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారో అది మా జగనన్న ఉన్నారు. జగనన్న ఏంటంటే ప్రతి పేదవాడికి అందరికీ కూడా ఉచితంగా చాలా చాలా ఇచ్చేస్తున్నాడు. ఆయన హ్యాపీగా బతకడానికి ఉచితంగా అన్ని ఉచిత పథకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మేమందరం కూడా ఈ స్మాల్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా దుకాణాలు బంద్ చేసేసి ఈ బాధలు ఎవడ పడతాడని మేము కనుక కూర్చుంటే, సో మీరు చక్కగా మీరు ఆ జిఎస్టీలు కలెక్ట్ చేసి అన్ని లాభంలో వ్యాపారాలు చేసి మరి ఆ రకంగా మా అందరిని పోషించడం మేలా, లేదంటే మేమేదో కష్టపడుతున్నాం కదా, రాత్రి పగలు కష్టపడుతున్నాం ఒక ప్యాషనేట్గా మేమేదో చేయాలి, లాగాలి, పీకాలని చెప్పి మేము మార్కెట్లో తిరుగుతున్నప్పుడు మరి మీరు మమ్మల్ని ప్రోత్సహించడం మేలా? ఇది గవర్నమెంటే డిసైడ్ చేసుకోవాలి. సో ఉచిత పథకాలు పెంచుకుంటూ పోవడం మేలా, లేకపోతే కష్టపడే పని చేసేవాడిని కూడా ఇంట్లో కూర్చోబెట్టడం మేలా? రిపీట్ చేస్తున్నా, కూర్చోబెట్టడం మేలా, లేదంటే వీడిని కూడా దరిద్రుని చేసేసి మీ మీద సమాజం మీద ఆధారపడే విధంగా చేయటం మేలా? సో ఇది అసలు పాయింట్. సో దీనన్నింటికి ఆరిజిన్ ఏంటంటే మా డెడ్ క్యాపిటల్, డెడ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు దాని మీద మాకేసే పెనాల్టీలు. సో ఇది ఏమిటిది? ఈ ఖర్చు ఏంటి? ఈ ఖర్చుని మేము ఏ రకంగా జస్టిఫై చేయాలి? మైక్రో లెవెల్లో మేము ఎలా జస్టిఫై చేయాలి? మ్యాక్రో లెవెల్లో మీరు ఎలా జస్టిఫై చేస్తారు? అంటే ఒక దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తున్నప్పుడు మీరే అసలు నిరర్ధకమైన వ్యాపారాలు, నిరర్ధకమైన ఆస్తులు అన్నీ వదిలించుకుంటాని మీరు ట్రై చేస్తున్నప్పుడు, సో మైక్రో లెవెల్లో కూడా మేము నిరర్ధకమైన వ్యాపారాలు మేమెందుకు చేయాలి? సో నిరర్ధకమైన శ్రమ మేమెందుకు చేయాలి? దానికి అర్థం లేని శ్రమ ఎందుకు చేస్తాం? సో దీని మీద మీరు ఆలోచిస్తే బాగుంటుంది. మీరు ఎంతైనా ట్యాక్స్ వేయండి, దానికి ట్యాక్స్ వేయండి, ట్యాక్స్ కలెక్ట్ చేయండి. మీరు ఏదైతే పనికిమాలిన వ్యాపారాలు ఉన్నాయో అన్నీ మూసేసేయండి, చక్కగా అన్నిటినీ ప్రైవేటైజ్ చేసేయండి. వీటన్నిటికీ కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పడం, ఎందుకంటే మీరు సరైన పని చేస్తున్నారు కాబట్టి. కానీ మేము కూడా అదే చేయాలి కదా. ఒక వ్యక్తిగా కూడా మేము చేయాల్సింది ఏంటి? మా ఫ్యామిలీని మేము మా పొట్ట పోషించుకుంటా మా ఫ్యామిలీని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం కోసం, తద్వారా దేశానికి మేము కాంట్రిబ్యూట్ చేయడం కోసం శ్రమ చేస్తాం. మరి శ్రమను మీరు ఎంకరేజ్ చేయాలి, కానీ శ్రమను మీరు డిస్కరేజ్ చేసే విధంగా మా మీద పన్నులు మోపి పెనాల్టీలు వేస్తే అది ఎంతవరకు సబబు ఆలోచించండి. కాబట్టి ఏదైతే మేము బిజినెస్ చేస్తామని లైసెన్స్ తీసుకున్నామో అది ఏ ట్యాక్స్ కాంపోనెంట్లోకి వస్తుందో, మేము అప్పు చేసినప్పుడు కానీ, లేదంటే మీరు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సబ్సిడీలు మీరు మాకు ఇస్తారు, ఏ విధంగా మీరు క్యాపిటల్ని మాకు ప్రొవైడ్ చేస్తారు. మరి యు ఆర్ ఏ పార్ట్నర్ టు అస్, గవర్నమెంట్ ఈజ్ ఎ పార్ట్నర్ టు అస్. సో గవర్నమెంటు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, సో మళ్ళీ చేయాల్సిన పని లేదు. గవర్నమెంట్ ఈజ్ ఎ క్లియర్ కట్ పార్ట్నర్ టు అస్, and government is without investing, just by giving a paper, but just by giving just a permission to do business. So you have become a sleeping partner to us. Moreover, the sleeping partner is not only sleeping, సడన్గా నిద్రలేసి మా మీద పెనాల్టీ లేసి ఇంకా మా దగ్గర ఏదైనా మేము కష్టపడి సంపాదించింది కూడా ఎంతో కొంత మళ్ళీ మీరు లాక్కొని వెళ్ళిపోతున్నారు.
సో ఇది కరెక్ట్ కాదు. సో ఇంతవరకు మీరు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.